భవిష్యత్తు కోసం, చిన్నపిల్ల ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం పిఎం సుకన్య సమృద్ధి అకౌంట్స్ను కూడా 4.5 కోట్లకు పైన అకౌంట్స్ని కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాలికలకు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఈ పథకం కింద పిఎం సుకన్య సమృద్ధి కింద పెద్ద ఎత్తున 4.5 కోట్లకు పైగా ఖాతాలను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంఘాలకు లోన్లతో పాటుగా పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కూడా ఇవాళ వాళ్ళ వ్యాపార అభివృద్ధికి, స్వయం ఉపాధి అభివృద్ధికి వాళ్ళ పెద్ద ఎత్తున ముద్రా లోన్లను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో పేదరికం నిర్మూలన కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్లకు పైగా వారినందరినీ కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కోవిడ్ సమయం నుంచి, కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అనేక మందికి ప్రజలు, పేదవారు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక పనులు లేక, పనులు దొరకక ఇంటి వద్దనే ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు ఆనాడు గురైనటువంటి నేపథ్యంలో పేదవారు ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదు, ఆకలితో పండుకోకూడదు అని ఆనాటి నుంచి నేటి వరకు కూడా 81 కోట్లకు పైగా ప్రజలకు ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ పథకాన్ని, ఉచిత బియ్యం పథకాన్ని, ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని కొనసాగిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా ప్రజలకు, పేద ప్రజలకు, ఇండ్లు లేని వారికి 4 కోట్లకు పైగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు వారికి అంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మాణం చేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పిన నేను స్వచ్ఛ భారత్ కింద దాదాపు 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగిందని. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే రైతుల సంక్షేమం కోసం ఈరోజు పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా ఎవరిని రాలేదు, నాకు డబ్బు రాలేదు అడగకుండా సమయానికి వాళ్ళ అకౌంట్లలో సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తూ ఉందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ 4.3 లక్షల కోట్ల మంది 4.3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా యూరియా సబ్సిడీ, డిఏపి కానీ, యూరియా కానీ, అమోనియా కానీ, పొటాషియం కానీ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఇవాళ సబ్సిడీలు అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా యూరియాకు 90% సబ్సిడీ కింద రైతులకు అందిస్తూ ఉంది యూరియాని. మనం కనుక యూరియా కానీ, డిఏపి కానీ, పొటాషియం కానీ, అమోనియా కానీ ఈ రైతులు ఒక్కొక్క ఎకరాకు వాళ్ళు వేసుకునేటటువంటి ఎరువులనే కనుక మనం లెక్క తీసుకుంటే ఎకరాకు సంవత్సరానికి 20 నుంచి 24 వేల రూపాయలను రైతులకు ఇవాళ సబ్సిడీ ద్వారా అందిస్తూ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళకి అందుతూ ఉంది డైరెక్ట్గా, వాళ్ళు తక్కువ ధరకే ఎరువులు కొంటా ఉన్నారు. ఇవాళ రైతులు ఎవరు ఎన్ని ఎరువులు కొనుక్కున్నా దాని సబ్సిడీ డైరెక్ట్గా కంపెనీలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అంటే మనం లెక్క తీసుకుంటే ఒక్కొక్క రైతుకు కనీసం 20,000 నుంచి 24,000 ఒక్కొక్క ఎకరాకు రైతులకు మిగులుతూ ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో కూడా ఇవాళ రికార్డు స్థాయి ఉత్పత్తిని మన భారతదేశంలో మనం చూడగలుగుతున్నాం.
71% ఉత్పత్తి పెరిగింది. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 71% ఉత్పత్తి పెరిగింది. ఈరోజు 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఇవాళ ఉత్పత్తి పెరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు ఈనాం మార్కెట్ కమిటీలలో ఈనాం తీసుకొచ్చినారు. ఈనాం ద్వారా రైతులు పండించినటువంటి వాళ్ళ పంటలకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ధర ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలన్నా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈనాం ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.